అని చూసుకున్నాం. మీరు అన్నట్టు సీతాకోకచిలుక విషయానికి వస్తే భారతీరాజా గారు ఎస్, ఒక విధంగా చెప్పాలంటే లవ్ స్టోరీల్లో మీరు అన్నట్టు ఒక ట్రెండ్ సెటర్ అది. సో ఎలా ఉండేవాళ్ళు భారతీరాజా గారు? భారతీరాజా గారు అప్పట్లో ఇక తమిళ్లో మామూలు ఇది కాదు కదా, ఆయన పట్టినలా బంగారం. అదే యాక్చువల్గా అది ఆ భారతీరాజా గారి దగ్గర కూడా ఎలాగంటే వంశీ గారి వల్లనే అండి. వంశీ పిక్చర్స్ బ్రదర్ లాగా ఉండేవాడండి ఆల్మోస్ట్. మా నాన్నగారు కూడానే మేము అందరూ కూడా ఏమైనా మంచి సినిమా వస్తే తీసుకెళ్ళిపోయాడు మమ్మల్ని, లేకపోతే మేము కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి అనేవారు. అలాగే పోస్టర్స్ చాలా మంచి పోస్టర్స్ చూసేవాడు. చాలా దగ్గర నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు చాలా. మా ఇంట్లో చాలా మంది తెలుగు వాళ్ళు తమిళ సినిమా పోస్టర్లు చదివి భారతీయ సినిమాలు చూసి తమిళ భారతీరాజా ఫస్ట్ ఫిల్మ్ చూసి 16 అందరినీ ఒకరోజు తీసుకెళ్ళిపోయాడు మిడ్నైట్ థియేటర్కి. రాజా మంచి సినిమా చూద్దాం, రాంబాబు రా, తన్ని, మా డాడీని, మదర్ని, అందరితో చనువుగా ఉండేవాడు. సో అలాగా భారతీరాజా గారికి వెళ్ళిగా అడ్వాన్స్ ఇప్పించాడు. ఆయనతో వర్క్ చేయాలి ఇద్దరు కూడా. ప్లస్ మన బ్యానర్ లో ఇలాంటి ఫిల్మ్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాం కదా అని చెప్పి చేశారు. భారతీరాజా గారు నాన్నగారు ఎప్పుడు కూడా సెట్ మీద ఇంటర్ఫియర్ అవ్వరండి. ఏదైనా సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే విదిన్ 4 walls ఉంటుంది. నాన్నగారు ఒక డెడికేషన్ చూసి యువర్ నాట్ ప్రొడ్యూసర్ నాగేశ్వర గారు, యువర్ టెక్నీషియన్ అని అంత ఇదిగా చాలా కూల్గా అండి. ఆయనతో అసలు ఏ ఇది లేదు. చాలా సరదాగా పిక్నిక్ వెళ్ళినట్టు. ఎప్పుడు సమ్మర్లో వెళ్ళాం మనం అక్కడికి. బుట్టము 45 అలాగండి శ్రీశ్వర్ రెడ్డి కన్యాకుమారి దగ్గర. అక్కడ ఎలా చేసేవాడు, ఎర్లీ మార్నింగ్ 5:30 సన్ రైజ్ ఆ టైంకి 6 o'clock లోపల స్టార్ట్ అయ్యేదండి. 9 o'clock బ్రేక్ అండి. మళ్ళీ 12కి ఇది బ్రేక్, ఇది లంచ్ బ్రేక్. అందరూ పడుకోమనేవాడు. పడుకొని మళ్ళీ 3 గంటల నుంచి స్టార్ట్ చేసేవాడిని. 6 గంటల దాకా లైట్. ఎర్లీ మార్నింగ్ లైట్ బాగుంటుంది, సాయంకాలం లైట్ బాగుంటుంది. హాఫ్ లైట్ లో తీసేవాడు కదా ఆయన. అసలు కండన్ గారి కెమెరా అండి, అదరగొట్టాడు చాలా. అసలు అదొక పిక్నిక్ లాగే ఉంది నిజంగా. ఆలీతో మా ఇంట్లో ఒక మా బ్రదర్ లాగే మా ఇంట్లోనే ఉన్నాడు ఒక 1 year ఆల్మోస్ట్ మాతో పాటే. అంతా ఆ పిక్చర్ చాలా సరదాగా వెళ్ళిపోయారు, చాలా సరదాగా జరిగింది. అంటే విశ్వనాథ్ గారు